ఇన్నాళ్ళు ఆపరేషన్ సింధూర్ మీద అనుమానాలు ఉన్న వాళ్ళకి, ఇది ఫేక్ అన్న వాళ్ళకి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన మాటలతోనే దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ఈ వీడియో చూసాక ప్రతి భారతీయుడి కాలర్ ఎగరేయడం ఖాయం. ఈ వీడియోలో ట్రంప్ ఏం చెప్తున్నారో విన్నారా? నేను గనక ఆ రోజు మధ్యలో అడ్డుపడకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రధాని ఈ పాటికి చనిపోయి ఉండేవాడు అని క్లియర్ గా చెప్పారు. Pakistan and India would have been a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for my involvement. ఆ సమయంలో పరిస్థితి అణుయుద్ధం వరకు వెళ్ళిందట. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైన్యం ఎంత భీకరంగా విరుచుకుపడిందో. ట్రంప్ లెక్క ప్రకారం ఆ రోజు ఇండియా గనక వెనక్కి తగ్గకపోయి ఉంటే దాదాపు 3,50,00,000 మంది ప్రాణాలు కోల్పోయేవారు. అంటే పాకిస్తాన్ ని మ్యాప్ నుంచి పూర్తిగా తుడిచేయడానికి, వాళ్ళ ప్రధానిని లేపేయడానికి భారత్ పక్కా ప్లాన్ తో రెడీ అయిందని ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. మన సైన్యం దెబ్బకి పాకిస్తాన్ ఎంతలా భయపడిందో చెప్పడానికి ఇంతకంటే ప్రూఫ్ ఇంకేం కావాలి? మనం తలుచుకుంటే పాకిస్తాన్ చరిత్ర ముగిసిపోయేదే. ఈ సంఘటన తర్వాత కూడా మన ప్రతిపక్షాలు ఇంకా ఈ నిజాన్ని నమ్ముతాయో లేదో చూడాలి. మన దేశం పవర్ ఏంటో చూపించిన ఈ వీడియో చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఈ నిజాన్ని అందరికీ షేర్ చేయండి. జై హింద్.